చాలామంది ఎలాంటి నిరుత్సాహం అంటే, అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఇది చాలామంది జీవితంలో జరుగుతుంది. ఏంటి తెలుసా? అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే, లేకపోతే మనం ఊహించినట్టు జరగకపోతే వెంటనే మన నోటితో పలికే మాట ఏంటంటే, దేవుడు ఏం కార్యం చేయలేదండి. ఏంటండి? దేవుడు ఏం చెయ్యడు, ఇంకా ఇంతే నా జీవితం, ఇంకా ఇంతే నా బ్రతుకు. ఈ ఇంతే అన్న వాళ్ళకి ఖచ్చితంగా అంతే ఉంటుంది బ్రతుకు కదండి. చాలామంది ఇంకింతే ఎందుకండి మందిరానికి వెళ్ళడము, నా జీవితంలో ఏం చెయ్యలేదు కదా. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది ఎలా? అవునా కదా? చూడండి, కొన్నిసార్లు మనం అనుకున్నది మనం ఆశపడుతుంది కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. కానీ ఆ లేట్ అయినా నీకు యోగ్యమైనది, క్షేమమైనది, నీకు మంచిదే దేవుడు నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా మా జీవితాల్లో మేము చాలా విషయాలలో మరి ముందుకు వెళ్తున్న సమయంలో మరి పిల్లలు, చిన్న బిడ్డలు అందరు కూడా చిన్న పిల్లలే. ఇప్పుడంటే పెద్దగా అయిపోయారు పిల్లలు. మాకు ఈక్వల్గా ఉన్నారు మా పిల్లలు. మాకంటే కొంచెం హైట్ అయిపోయారు. హైట్లో కూడా మానస అయితే నాకన్నా హైట్ అయిపోయింది. చూడాలి అంటే నేను ఇట్లా చూడాల్సి వస్తుంది. ఇట్లా చిన్నగా ఉండేవాళ్ళు ఈ రోజున పెద్దగా అయిపోయారు. చిన్న పిల్లల్ని వేసుకొని కొన్ని పరిస్థితులలో ఏడుస్తూ ఉండేవారము. ఏంటి దేవా, తినడానికి తిండి ఉండకపోయేది, కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా ఉండకపోయేటి. ఒక డ్రెస్ ఉతికితే అది ఆరిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. అంటే అది ఆరిన తర్వాతనే వేసుకోవాలి సుమా, ఆరిన తర్వాతనే వేసుకోవాలి. ఆ డ్రెస్ కూడా ఎలా ఉంటుందంటే అంత చిరిగిపోయింది, వాటికి అన్ని ప్యాచెసే, కుట్లే. అలాంటి జీవితం, చాలా భయంకరమైన జీవితం. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించడం మేము ప్రారంభించాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా నడిపించాలో అర్థం కాదు, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాదు. సేవకుడైతే అసలు ఏం చేద్దాం చిన్న, అసలు ఏంటి కదా. ఆ సమయంలో కూడా మేము ఆనందించామండి ప్రభులో. హల్లెలూయా. ఈరోజు ఈ పూట ఇది ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పేవాళ్ళం. పూటకు వెతుక్కునే వాళ్ళం. ఏమి తినాలా, ఏం చేయాలా, పిల్లలకి ఏం పెట్టాలా, ఏం వండాలా అని పూటకు వెతుక్కునే జీవితం మా జీవితం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. మేము ప్రతిసారి కూడా మరి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా పిల్లలు ఉంటున్న, అంటే మేమందరం ఉంటున్న ఏదైతే ఆశ్రమం ఉందో, ఆ ఇల్లు ఉందో, ఆ ఇల్లు కూడా పాడుబడ్డ ఇల్లులాగా ఉంటుంది అన్నమాట. వర్షం వస్తే పిల్లల్ని పెట్టుకొని అలా నిల్చొని ఉండేవాళ్ళం. అలాంటి ఇల్లు వర్షం వస్తే కాళ్ళు మోకాళ్ళ వరకు కూడా నీళ్ళతో నిండిపోయేది. ఆ నీళ్లను తోడి బయటికి వేసేవాళ్ళం ప్రతిసారి కూడా. ఎక్కడున్న సేవకుడు, నేను ఎక్కడున్నా, బయట ఏ పనిలో ఉన్నా వెంటనే వర్షం వస్తే మాత్రము ఆ ఉరుములు, ఆ వర్షములోనే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం, పిల్లలు ఎట్లున్నారని. అలా మొత్తం అంతా కూడా వర్షం తగ్గే వరకు కూడా సేవకుడు పని, నా పని ఏంటంటే పిల్లలందరిని ఒక పక్కకు పెట్టి ఆ మోకాల వరకు ఉన్న నీళ్లను తోడి బయటికి వేసేవాళ్ళం అన్నమాట. అదంతా కూడా క్లీన్ చేసిన, వర్షం తగ్గిన వర్షపు చుక్కలు పడుతూ ఉంటాయి కదండి. దాంట్లో ఆ గదిలోనే ఇక్కడి నుంచి మీ వరకు ఉంటుంది, ఈ ఫస్ట్ లైన్ వరకు ఉంటుంది ఆ గది, అంతే. ఆ గదిలో 20 మంది పిల్లలు, ఆ గదిలో మేము, మాతో పాటు ఆ వర్షం చుక్కలు పడుతున్నప్పుడు కొన్ని గిన్నెలు పెట్టేవాళ్ళం అక్కడ. ఎందుకంటే మొత్తం అంతా కూడా మొత్తం వర్షమే వరదని అదంతా తోడి బయటికి వాటర్ వేసిన తర్వాత ఆ చుక్కలు పడుతున్న ఆ స్థలం అంతా కూడా ఆ గిన్నెలు పెట్టి అంత తగ్గిన తర్వాత తుడుచుకొని ఊడ్చుకొని పిల్లల్ని పడుకోబెట్టిన జీవితం మా జీవితం. ఆ సమయంలో నిజంగా మేము ఎంతలా వేదన పడ్డామంటే, ఎంతలా ఏడ్చామంటే దేవుని సన్నిధిలో ఏడ్చాం. ఎవరి ముందు ఏడవలేదు.
ఏంటండి, ఎవరి ముందు ఏడవలేదు, దేవుని సన్నిధానంలోనే మాత్రమే ఏడవడం మేము మొదలు పెట్టాం. దేవా నీవే మా దిక్కు అయ్యా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసేవాళ్ళం. ఆ సమయంలో మాకంటూ ఒక ఆలోచన కలిగింది. ఏంటి అంటే, ఇక్కడ అంతా కూడా సింగరేణి ఏరియా కాబట్టి సింగరేణి క్వార్టర్ ఉంటే ఆ క్వార్టర్లో ఫ్రీ కరెంట్, ఫ్రీ వాటర్ అన్నీ ఫ్రీగా దొరికింది కదా. అట్లీస్ట్ పిల్లలకి కొంచెమైనా మనం మంచి చేసే వారిగా ఉంటాం, మరి మంచిగా ఆరోగ్యంగా ఉంటారనే ఆలోచనతో ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళం. దేవా ఒక్క సింగరేణి క్వార్టర్ ఉంటే ఇవ్వండి అయ్యా, ప్లీజ్ అయ్యా. మా వైపు చూస్తున్న దేవుడవు కదా, మా బాధలన్నీ చూస్తున్న దేవుడవు కదా, మా కన్నిటిని చూస్తున్న దేవుడవు కదా. నీళ్ళు కూడా పక్కవారిని అడిగి డబ్బులకు కొనుక్కునే వాళ్ళం. ఒక రోజు ఇడిచి ఒక రోజు వాటర్ ఇస్తారనమాట. అది కూడా కొద్దిసేపే ఇస్తారు, హాఫ్ అన్ అవర్ ఇస్తారు. ఆ హాఫ్ అన్ అవర్లో ఆ రోజంతా పనులు చేసుకోవాలి, అదే హాఫ్ అన్ అవర్లో పిల్లలకి స్నానాలు, అదే హాఫ్ అన్ అవర్లో పట్టుకోవాల్సిన అన్ని డ్రమ్ములు ఒకటే డ్రమ్ ఉండేది. పిల్లలు ఇంతమంది ఏం చేయాలా? వాళ్ళని అడిగే వాళ్ళం, ప్లీజ్ ఆంటీ ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ అంటే భయంకరంగా తిట్టేవాళ్ళు అసలు ఆ వాటర్ ఇవ్వడానికి. అలాంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా మేము ప్రార్థించే వాళ్ళం, దేవా సేవకుని నేను మోకరించి, దేవా ప్లీజ్ అయ్యా ఒక్క సింగరేణి క్వార్టర్ ఉంటే ప్లీజ్ అయ్యా మా కొరకు నువ్వు సిద్ధపరిచయ్యని ప్రార్థన చేసేవాళ్ళం. ఎప్పుడు చూసినా మా ఆలోచన అంతా దానిపైనే. నేను స్కూల్కి వెళ్తే ఆఫ్టర్నూన్ సేవకులు మరి పాస్టర్ గారు వచ్చి నన్ను వెంటనే మరి లంచ్ టైంలో సింగరేణి క్వార్టర్కి తీసుకొని, అంటే హెడ్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళేవారు. అట్లీస్ట్ మనం మాట్లాడితేనే అధికారులు కదులుతారేమో, ఒక్కసారి మన ఫైల్ ఎక్కడి వరకు వెళ్ళిందో అని. మరి ప్రతిరోజు మా పని అది. ఎక్కడికంటే మధ్యాహ్నం లంచ్ టైం. మా లంచ్ టైం ఏంటి అంటే భోజనం ఉండదు, మా లంచ్ టైం ఒకటే. మా లంచ్ ఏంటి అంటే హెడ్ ఆఫీస్. ఈవినింగ్ మళ్ళీ వచ్చి మరొక ప్రయత్నం చేసేవాళ్ళం అన్నమాట. ఆ సమయంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవారం. లేదు అటైనా ఇటైనా, అంటే క్వార్టర్ గురించి ఒకవేళ వీళ్ళ నుంచైనా అవుతే బాగుంటుంది, లేకపోతే ఇటు నుంచైనా అవుతుంది బాగుంటుంది అనేసి 2 రకాలుగా ప్రయత్నించేవారం అండి. తిరిగి ఇంటికి రాగానే అసలు కనీసము ఆ రోజంతా కూడా మళ్ళీ నన్ను మధ్యాహ్నం డ్రాప్ చేసి సేవకుడు వెళ్ళిపోయాడు. లంచ్ ఏమి ఉండకపోయేది. మళ్ళీ ఏడ్చుకుంటా నేను ఆ మనసులో ఎవరికి కనిపించకుండా, ఒకవేళ ఏడుస్తే ఎవరైనా చిన్న చూపు చూస్తారేమో, లేకపోతే నన్ను తక్కువ అంచనా వేస్తారేమో అని ఎక్కువగా బాధపడేదాన్ని అనమాట. ఎందుకంటే నేను అక్కడ సమయంలో ఉద్యోగం చేసేటప్పుడు ఆ స్కూల్లో నాకంటూ ఒక ప్రత్యేకింపబడిన పేరు నేను తెచ్చుకున్నాను. నేను పలానా బ్లెస్సీ టీచర్ అనగానే ఒక ప్రత్యేకత దేవుడు నాకు ఇచ్చాడు అక్కడ. ఆ సమయంలో ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు, కనీసం మా పరిస్థితి ఇలా అని. కనీసం నన్ను, మేడం మీరు బయటికి వెళ్ళారు కదా పలానా వర్క్ పైన, మీరు భోజనం చేశారా అని కూడా అడిగేవారు కాదు. సేవకుడు అలాగనే ఆకలితో ఇంటికి వెళ్ళిపోయేవారు. నేను స్కూల్లో మళ్ళీ డ్రాప్ చేస్తే ఒక క్లాస్ పైన, ఒక క్లాస్ రూమ్ పైన ఉంటే మరొక క్లాస్ రూమ్ కింద. కనీసము గట్టిగా మాట్లాడడానికి కూడా గొంతు వచ్చేది కాదు. అసలు ఆ టైంలో దేవా చూస్తున్నావా ఈ ప్రయాసం చూస్తున్నావా దేవా, ఖచ్చితంగా నువ్వు చేస్తావయ్యా మా జీవితంలో, నువ్వు చేయగల సమర్థుడివని అట్లా ప్రేజింగ్ చేసుకుంటూనే స్కూల్లో టీచ్ చేసేదాన్ని అనమాట. ఇక నేను వచ్చే వరకు సేవకుడు మోకరించి అక్కడ గదిలోనే మోకరించి ప్రార్థనలో ఉండేవాళ్ళు. తిరిగి పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు. నన్ను స్కూల్ నుంచి మళ్ళీ సేవకుడు తీసుకొని వెళ్ళి మళ్ళీ వెంటనే ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటో తెలుసా, సార్ ప్లీజ్ సార్ మా పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి అస్సలకి బాగాలేదు, ప్లీజ్ సార్ దయతో మీరు చెప్తే సింగరేణి క్వార్టర్ ఇస్తారు సార్. చాలా క్వార్టర్స్ ఏమైపోయాయంటే అలా మూలబడిపోయి ఉన్నాయి, క్వార్టర్స్లో ఎవరు లేరు సార్, ప్లీజ్ ఆ క్వార్టర్స్ని మేము యూజ్ చేసుకుంటాం, ఒక్క క్వార్టర్ ఇస్తే చాలు సార్ అని మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళం. అప్పుడు ఆ ఎమ్మెల్యే మాతో అన్న మాట ఏంటో తెలుసా, మీరు చిన్న వయసులో ఉన్నారు కదా, మిమ్మల్ని మేము ఎలా నమ్ముతాము అన్నారు. ఏంటి, మిమ్మల్ని మేము ఎలా నమ్మేది అన్నారు. ఆ మాట ఎంతో బాధ అనిపించిందండి. ఇంకా ఎప్పుడు తిరిగి ఆయన ముఖం కూడా చూడలేదు. ఇంటికి వచ్చి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాం, దేవ ఎవ్వరు నమ్మట్లే, ఇంకా ఎక్కడికి పోమయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళం.
ఆ క్వార్టర్ విషయంలో సింగరేణి హెడ్ ఆఫీస్కి వెళ్తే, మరి ఇంతమందిని పోషిస్తున్నామండి, కొంచెం మీరు సహాయం చేస్తే బాగుంటుంది, చిన్న చిన్న పసిబిడ్డలు ఉన్నారు మాతో అని చెప్పినప్పుడు ఆ ఫైల్ ఫార్వర్డ్ అయినట్టు అయ్యేది, లాస్ట్ డైరెక్టర్ సిగ్నేచర్ దగ్గర ఆగిపోయేదన్నమాట. ఎప్పుడు ప్రయత్నించినా చెప్పేవారు, మేము ఫార్వర్డ్ చేసామండి, పలానా సమయానికి రమ్మనగానే వెళ్ళిపోయే వాళ్ళం. లాస్ట్కి ఈరోజు డైరెక్టర్ రాలేదు, సిగ్నేచర్ ఆగిపోయింది, మళ్ళీ రేపు రండి, ఇలా చాలా రోజులు రేపు రండి మేము వెళ్ళే వాళ్ళం, తిరిగి నిరుత్సాహంతో ఇంటికి వచ్చేవారం. మళ్ళీ మోకరించి ప్రార్థన చేశాం, దేవా ప్లీజ్ అయ్యా, మా దిక్కు నీవే అయ్యా, మా దిక్కు నీవే. పిల్లలందరితో మోకరించి ప్రార్థన చేయించేవాళ్ళం, దేవ సహాయం చేయమని అడగండి నాన్న, మీరు నోరు తెరచి పసిబిడ్డలుగా అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారా అని అంతని అలా కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళం అండి. ఉదయాన్నే ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన, నిజంగా ఎంత అద్భుతం అంటే, చిన్నది అడిగాం దేని కొరకు, ఓ 2 గదుల క్వార్టర్ కొరకు, చిన్నదే, కానీ దేవుడు ఎంతటి అద్భుతం చేశారు తెలుసా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. మా జీవితంలో మేమే ఊహించలేదు, దేవుడు ఒక రోజున మాతో మాట్లాడారు. ఏంటి అంటే, ఒక గొప్ప మహిమ గల స్థలాన్ని మీకు ఇస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మాట్లాడినప్పుడు మిమ్మల్ని వాడుకుంటాను అని అన్నప్పుడు నిజంగా మేము ఆశ్చర్యపోయాం. ఆ మాటల్ని పట్టుకున్నాం, ఇంకంతే. అసలు వితిన్ డేస్లోనే దేవుడు అద్భుతంగా డాక్టర్ అమ్మని, సాగర్ నాన్నని దేవుడు వాడుకున్నారండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రోత్సహింపబడిన మాటల్ని దేవుడు వారిలో నింపి మమ్మల్ని నడిపించారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 ఎకరము స్థలాన్ని చూడమన్నప్పుడు అంత సంతోషం కాలేదు. కొన్నిసార్లు అనిపించదు, మా ముఖాలకి 1 ఎకరము స్థలమా ఏంటండి స్థలం చూడడం ఏంటి, ఆ స్థలాన్ని కొనగలుగుతామా, లేకపోతే ఆ స్థలంలో ఏమైనా కట్టగలుగుతామా, ఇలాంటి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదండి. కానీ దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఒక చిన్న క్వార్టర్ అడిగామంతే. ఈ రోజున ఈ ప్రాంగణాన్ని, ఇంత మహిమకరమైన ప్రాంగణాన్ని, 1 ఎకరము స్థలాన్నే దేవుడిచ్చి, ఎవరు అనుకోని రీతిగా, ఎవరు ఊహించని రీతిగా ఈ బిల్డింగ్స్ అంతా దేవుడే కట్టారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత ఆశ్చర్యం కదా. అందుకే నేను అంటున్నాను, మన దేవుడు ఏమి చేయగలుగుతాడంటే, నీవు అడుగు వాటికంటే అధికముగా ఇవ్వగలరు. హల్లెలూయా, ఆమేన్. అడుగు వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. మన ఇంట్లో ఏమీ లేని సమయంలో ఎవరైనా ఇంటికి వెళ్ళి ఏమైనా అడిగితే, ఏమైనా అడిగారనుకోండి, పలానా ప్లీజ్ అక్క కొంచెం మా ఇంట్లో కొంచెం అన్నీ అడుగంటుపోయాయి, అన్నీ అయిపోయాయి, కొద్దిగా చక్కెర ఇస్తారా? ఆ సమయంలో ఎందుకో వారి చూపులు కావచ్చు, వాళ్ళు పెట్టే విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, మనల్ని ఎంతగానో నొప్పి పెడుతూ ఉంటుంది కదా. ఇంకా ఏదైనా అవసరతలో మనం ఉండి ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయరా. ఒక రోజున నా జీవితంలో, సేవకుడి జీవితంలో ఊహించని విధముగా ఎంత భయంకరం అంటే అసలు స్కూల్కి వెళ్తున్న సమయంలో నిజంగా మా జీవితమే గొప్ప సువార్త అండి. ఈ రోజున హల్లెలూయా, మేము అది మాత్రం చెప్పగలుగుతాం. స్కూల్కి వెళ్తున్న సమయంలో నేను ఒకప్పుడు కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్నే. ఒకప్పుడు మంచి హోదాలో నేనున్నా. నేను ఏమి చెప్తే అదే నడిచేది అక్కడ, నేను ఏమి మాట్లాడితే అదే, నా డెసిషనే ఫైనల్ డెసిషన్ అలా ఉండేది. కానీ మొత్తం అంత జీవితం తారుమారు అయిపోయింది. ఒకరు చెప్పేటట్టు నేను వినాలి అన్నట్టు అయిపోయింది అనమాట. ఆ సమయంలో నిజంగా మరి అక్కడ కూడా దేవుడు నన్ను మాత్రం
చాలా గొప్పగానే ఉంచారు. కానీ ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒక ఆర్డర్ వేశారు, ఎవరు కూడా డ్రెస్సెస్తో రావద్దు స్కూల్కి, ఏ టీచర్ అయినా డిగ్నిఫైడ్గా చీర కట్టుకొని రమ్మన్నారు. ఇంకా నా గుండెల్లో ఎంత వేదన అంటే, ఇప్పటికిప్పుడు చీరని ఎట్లా తీసుకురావాలి నేను, అర్థమవుతుందండి అని చెప్పాడు. నాకు మాత్రం టెన్షన్ అయిపోతుంది. వెంటనే ఇంటికి వచ్చి డాడీతో చెప్పాను, అండి నాకు ఇట్లా సార్ చెప్పారు కంపల్సరీ శారీ తీసుకోవాలంట, శారీలోనే రావాలి అంటున్నారు, కానీ శారీ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు కదా, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని అంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు ఆయన మాటకు నేను వ్యతిరేకించాను ప్రిన్సిపల్, అలానే డ్రెస్తో వెళ్ళాను. రెండవ రోజు అలానే వెళ్ళాను, మూడో రోజు వెళ్ళాను. ఇంకా 10 days కూడా చూస్తున్నాడు కానీ ఏమనట్లేదు. నేను మాత్రం ప్రార్థన చేసుకుని వెళ్తున్నా, దేవా ఏమనొద్దు సార్ మాత్రం ఏమనొద్దు, నాకంటే ఒక మంచి పేరుందయ్యా, అసలు ఒక చిన్న విషయంలో కూడా ఆయన ఏ పొరపాట్లో కూడా ఏ మాట అనొద్దు, ఎదుటి వాళ్ళు చూసి నన్ను నవ్వొద్దు అనుకునేదాన్ని అనమాట. ఆ సమయంలో అలానే వెళ్తున్న సమయంలో ఒకరోజు మాత్రం సార్ అన్నారు, మేడం ప్లీజ్ నేను నోటీస్ చేశాను, యూ షుడ్ నాట్ వేర్ డ్రెస్సెస్ ఇన్ ద స్కూల్ ప్రిమిసెస్ అన్నారు. ఇంకోసారి స్కూల్లో మాత్రమే డ్రెస్సెస్ యూజ్ చేయొద్దు, మీరు కంపల్సరీ శారీ కట్టుకొని రమ్మన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ఒక తెలిసిన అక్క ఆమంతటా ఆమెనే ఒక 3 sarees ఇచ్చింది. నేను అడగలేదు, ఆమెని ఇచ్చి అమ్మ ఇది కట్టుకొని నేను యూజ్ చేసిన శారీసే అని చెప్తే సరే అక్క అని చెప్పి చాలా సంతోషించాను. ఎంత సంతోషించానంటే నా అంత సంతోషమైన వ్యక్తే లేరు అన్నట్టు సంతోషించాను. భలే ఈ సమయంలో ఆమె భలే ఇచ్చిన చీరలు ఆ 3 sareesే. ఒకరోజు ఒక శారీ వేసుకుంటే దాంట్లోనే ఇంకో శారీ వేసుకునేదాన్ని, అది ఉతికి మళ్ళీ అలాగనే రిపీటెడ్గా వేసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట. ఒకనొక రోజున ఆమెకి ఏమనిపించిందో, వారి ఇంట్లో ఉన్న వారి బాబుని పంపించి మా మమ్మీ మీకు ఇచ్చిన 3 sarees ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేయమంటున్నారు అని చెప్పారనమాట. ఆ సమయంలో నాకు అనిపించింది, ఏంట్రా ఈ జీవితం అని అనిపించింది. ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు, నిస్సహాయ స్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. గట్టిగా ఏడ్చేస్తున్నా నా మాటను విన్నప్పుడు, చాలా ఏడ్చాను. సేవకుడిని చూస్తున్నాను ఏడుస్తున్నాను ఆ విషయం ఆయనకు చెప్పలేదు. తర్వాత వచ్చి ఏమైంది అని అన్నప్పుడు నేను చెప్పానమాట, ఇది పరిస్థితి అని. చాలా దుఃఖం అనిపించింది. ఎందుకో నేను ఏమని చెప్పలేదు. ఆమె యూజ్ చేసిన చాలా భయంకరంగా యూజ్ చేసిన శారీసే ఆమెకు ఎందుకో ఏమనిపించిందో ఏమో మళ్ళీ తిరిగి ఇచ్చేయమంది. అది ఎందుకో నాకు చాలా హార్ట్గా అనిపించింది అనమాట. చాలా వేదన పడ్డాను, చాలా బాధపడ్డాను. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకున్నాను. కానీ సేవకుడు నేను మాత్రం ఆ రోజు చేతులు పట్టుకొని ప్రార్థన చేశామండి. అంతే, దేవా మా జీవితము నువ్వు ఏర్పాటు చేసిన జీవితం. ఆమెను ఎవరు ఏర్పాటు చేశారు? ఆయనే ఏర్పాటు చేసిన జీవితం. నీవు పిలుస్తేనే మేము వచ్చాం, నువ్వు మాట్లాడితేనే మేము నడిపించబడుతున్నాం. నువ్వు సమస్తాన్ని చూస్తున్నావయ్యా, నీవే మాకు సహాయము చేయని, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశామండి. అంతే. ఎంత అద్భుతం అంటే మన జీవితంలో మనం కొన్ని అడుగుతాం, కానీ మన జీవితంలో ఊహించని అధికమైన దీవెనల చేత నింపే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ క్యాంపస్ అక్కడ శరణాలయం ఖాళీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది వెకెట్ చేయమన్నారు. మేము ప్రార్థన చేస్తుంటే అద్భుతమైన ల్యాండ్ని దేవుడు ఇచ్చారు, బిల్డింగ్స్ కట్టబడుతున్నాయి. దేవుడు మాట్లాడారు పరిచర్య నిమిత్తం. పరిచర్య స్టార్ట్ చేశాము. ఎంత సమృద్ధిని అంటే దేవుడు ఇలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ, మా కష్టాన్ని చూసిన దేవుడు, కన్నీటిని చూసిన దేవుడు, బాధల్ని, నిందల్ని, అవమానాన్ని చూసిన దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను లిస్ట్ అవుట్ చేస్తే నేను కొనుక్కునే మూడే శారీలు అక్కడ, అవి కూడా 250 రూపాయలు పెట్టి. సేవకుడు ఇంకా తప్పదు అన్నప్పుడు ఆమె చీరలు తీసుకున్న తర్వాత ఏం చేయాలి, కొనుక్కోవాలి కదా.
ఆ 3 చీరలు కొనిచ్చారు. అవి 3 చీరలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుడు పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్కి టింకు సేవకుడు వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి నాకు రెండు శారీస్ లేవని 2 శారీస్ పట్టుకొచ్చారండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చూడండి, దేవుని మేలులు ఎంత అద్భుతమైన మేలులు అంటే అవి మాత్రమే. ఇప్పటి వరకు ఒక్క చీర కూడా నేను కొనలేదు. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. నిజంగా దేవుడు ఆయన బిడ్డల ద్వారా ఎక్కడెక్కడి నుంచో పలానా కువైట్ నుంచో, లేకపోతే పలానా హైదరాబాద్ నుంచో, లేకపోతే పలానా ఆంధ్ర నుంచి కొద్దిమందిని దేవుడు ప్రేరేపించి తల్లుల్ని నా కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఆమేన్. మేము ఏవైతే కోల్పోయామో, ఏ విషయంలో అయితే మేము ఏ విషయాన్ని బట్టి బాధపడ్డామో, ఏ విషయాన్ని బట్టి నిందలు పడ్డామో, ఏ విషయాలను బట్టి చాలా వేదన పడ్డామో, సమస్తమైన వాటిని దేవుడు చూశారు. హల్లెలూయా. అందులో నుంచే దేవుడు మమ్మల్ని ఎలా అద్భుతంగా బ్లెస్ చేస్తున్నారంటే ఇంకా మేము మాటల్లో చెప్పలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పడము మా వల్ల కాదండి. మా జీవితమే ఒక సువార్త ఈ రోజున. హల్లెలూయా. మేము ఇదంతా ఎక్స్పీరియన్స్ అయ్యాం దేవునిలో. మనం కొంచెమే అడుగుతాం, కొంచెమే, కానీ దేవుడు అధికముగా ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. మొన్న హైదరాబాద్ ప్రాంతం నుంచి ఒక అమ్మ వచ్చారు, విజయ్ కుమారి అమ్మ పేరు. ఆ అమ్మ హైదరాబాద్ నుంచి ఉదయమే వచ్చేసింది. ఆమె వచ్చేటప్పుడు 2 రోజుల నుంచి కాల్ చేస్తుందంట, కానీ మేము బిజీలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఆ సమయంలో మరి మీటింగ్స్లో ఉన్నాం, చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నాము. అమ్మ ఫోన్ చేసి, అమ్మ ఏమైంది, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదంటే ఇట్లా మీటింగ్స్లో ఉన్నాం తల్లి అంటే, నేను వస్తున్నానమ్మా మిమ్మల్ని చూడాలని ఉంది అని హైదరాబాద్ నుంచి వచ్చిందండి. హైదరాబాద్ నుంచి రావడమే కాదు కానీ ఆమె నిజంగా మమ్మల్ని ఎంతలా ప్రేమిస్తుందంటే ఆ ప్రేమ కేవలం దేవుని ప్రేమ. ఆమె గట్టిగా చప్పట్లు కొడదాం. కొన్ని లగేజ్, ఆమె తీసుకొచ్చిన లగేజ్ ఇలా ఓపెన్ చేసి నిజంగా సేవకుని కానీ నన్ను కానీ ఎంత ప్రేమిస్తుందంటే ఉదయమే టకటకా వచ్చేసి అసలు ఇంకా ప్రార్థన చేయించుకోవాలని ఆశ ఆమెకి. ప్రార్థన చేయించుకొని ఆమె ఏమంటారంటే ఆమె తీసుకొచ్చిన లగేజ్లో నుంచి ఒక బ్యాగ్ ఓపెన్ చేసిందనమాట. బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ని డైరెక్ట్గా ఇంత హైట్ ఉంటుంది ఆ బ్యాగ్ని డైరెక్ట్గా తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంది. ఏంటి తల్లి ఇవన్నీ అంటే, ఇదిగో ఇదంతా నీ కొరకే అంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అది ఓపెన్ చేస్తే దాంట్లో మొత్తం అంతా కూడా ఆమె నా కొరకు సిద్ధపరిచిన, ఏర్పాటు చేసిన, నా కొరకు కొన్న మరి కొన్ని శారీస్ తను తీసుకొని వచ్చి అక్కడి నుంచి నీకు పెట్టాలని, లేకపోతే డాడీకి పెట్టాలని, డాడీకి నాకు, పాస్టర్ గారికి నాకు మరి చక్కగా అవి డ్రెస్సెస్ తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకొని ఇక్కడ నుంచి ఆమె వెళ్ళిందండి. హల్లెలూయా. ఏంటి అంటే ఆశ, మీతో ప్రార్థన చేయించుకోవాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి, మీకు ఏదో ఒకటి మీ కొరకు నేను తీసుకొని రావాలని ఆశ అని దేవుడు నాతో మాట్లాడారని హైదరాబాద్ నుంచి వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎంత మంచి దేవుడు. మనం కొన్ని విషయాలు కొంత ప్రేమను కోల్పోతూ ఉంటాం, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో డౌన్ అయిపోతూ ఉంటాం, కొన్నిసార్లు కొన్నిట్లో సౌకర్యాన్ని కోల్పోతూ ఉంటాం, కొన్నిట్లో మనం అసంతృప్తిని చూస్తూ ఉంటాం. కానీ ఏ విషయంలో అయితే మనము డౌన్గా ఉన్నామో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నామో, ఏ విషయంలో అయితే దిగులు పడుతున్నామో, ఏ విషయంలో అయితే దుఃఖపడుతున్నామో, సమస్తాన్ని చూసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏ విషయంలో అయితే మనము లోటును చూస్తున్నామో ఆ విషయంలోనే దేవుడు మనల్ని అధికముగా హెచ్చించే దేవుడు. ఒకప్పుడు గృహము లేదు, ఒకప్పుడు ఏం లేదండి, ఉండడానికి స్థలం లేదు, ఒకప్పుడు ఉండడానికి కనీసం ఎంత భయంకరమైన ఇల్లు అంటే ఆ ఇల్లు ఆ పిల్లల్ని వేసుకొని అసలు చాలా వేదన్ని అనుభవించాం. ఎవరైనా పోనీ రెంట్కి ఇవ్వండి అంటే మమ్మల్ని చూసి ఇలాంటి పిల్లలకి మేము ఇవ్వాలా అనేవాళ్ళు. ఇలాంటి పిల్లల్ని మీరు చేరదీస్తున్నారు, చాలా మేము ఇవ్వమండి, ఒకవేళ ఇచ్చినా
రెంట్ ఎక్కువ చెప్పేసేవాళ్ళు అనమాట. అసలు చాలా భయంకరమైన పరిస్థితి, ఉండడానికి లేని పరిస్థితి. కానీ ఈ రోజున ఏంటండి, ఎంతమంది అయినా ఉండొచ్చు ఇక్కడ. హల్లెలూయా. ఎంతమందికైనా ఆశ్రయాన్ని కలగ చేస్తున్నారు ఈ స్థలంలో. దేవుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తినడానికి తిండి లేని పరిస్థితి, ఆ లోటును దేవుడు చూశారు. ఈ రోజున ఏంటో తెలుసా, ఎంతమందికైనా పెట్టే సామర్థ్యాన్ని దేవుడు మాకు ఇచ్చారు. హల్లెలూయా. ఒకప్పుడు కట్టుకోవడానికి ఏమీ లేకపోయేది, కానీ ఇప్పుడు ఆ సమయంలో ఆ దుఃఖము వేదని మేము అనుభవించాం. ఏ విషయంలో అయితే లోటు ఉందో ఇప్పుడు ఆ లోటుని ఫుల్ఫిల్ చేసిన దేవుడు. ఆమేన్, ఆమేన్. అనేకులకు ఇచ్చే విధంగా దేవుడు మమ్మల్ని లేవనెత్తారండి. హల్లెలూయా. నిజంగా ప్రతి పరిస్థితిలో మేము దేవుని పైనే ఆధారపడ్డాం. సేవకుడైతే ప్రతి దాంట్లో కూడా ఎంతో ధైర్యాన్ని, ఏం పర్లేదు నాన్న, ఎవ్వరు లేకపోయినా పర్లేదు, దేవుడే మన దిక్కు. ఆమేన్. ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపిస్తారు, మనకు సహాయం చేస్తారు. నిజమండి, ఆయన ఖచ్చితంగా మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమి చేయగలుగుతాడంటే పాడైపోయిన జీవితాలను బాగు చేస్తాడు. రెండవదిగా, నీవు కొంచెమే అడిగితే, చెప్పండి, అడుగు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ రాత్రికాల సమయంలో ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. అందుకనే మనుషుల పైన ఎక్కువగా మనం ఆధారపడదు. ఎవరిపైన ఆధారపడాలి? దేవుని పైన. అందుకనే మాకు తెలుసు ఆ విలువ, మాకు తెలుసు ఆ కన్నీళ్ళు. అందుకనే సేవకుడు ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ని అస్సలకి వదిలిపెట్టారు. ప్రతి సంవత్సరం మా జీవితంలో ఎక్కువ ఉపవాసాలే మాకు తెలుసు. ఎక్కువగా ఉపవాసం ఉండడమే మాకు తెలుసు. మా కడుపుకి కూడా ఉపవాసం ఉండడం ఎక్కువ అలవాటు అన్నమాట. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఎందుకు తినరు సిస్టర్, ఎందుకు తినరు బ్రదర్, తినండి కదా అంటే, మాకు అది అలవాటు ఫస్ట్ నుంచి. ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు తినకుండానే అలా గడిపేశారు. అందుకనే మేము ఎక్కువ ఉండగలుగుతాం. చూడండి, ఆ ప్రార్థనని ఇంతవరకు మమ్మల్ని నడిపించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఆ ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితమే గొప్ప గంభీరమైన కార్యాలు మా జీవితంలో దేవుడు ప్రార్థన ద్వారానే జరిగించారు. ఆమేన్. మన దేవుడు దేన్నైనా చేయగల సమర్థుడై ఉన్నారు.